Hello everyone, welcome back to my channel Study World Manical. Today మన టాపిక్ ఏంటంటే సైజింగ్ యూనిట్స్. అసలు కాన్సెప్ట్ గురించి అయితే ఫస్ట్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. దానికన్నా ముందు ఇంకా ఎవరైనా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేయండి, షేర్ చేయండి. ఏదైతే కోడ్ అయితే మీకు ఇక్కడ ఎగ్జిక్యూట్ చేసి చూపిస్తున్నానో ప్రతిదీ మన టెలిగ్రామ్ ఛానల్ అయితే పోస్ట్ చేస్తున్నాను. నేను టెలిగ్రామ్ ఛానల్ ఒక లింక్ అనేది మన వీడియో డిస్క్రిప్షన్ అయితే నేను రిప్రజెంట్ చేస్తాను. అక్కడి నుంచి అయితే మన టెలిగ్రామ్ ఛానల్ అయితే జాయిన్ అవ్వండి. అట్ ద సేమ్ టైం మన ఇన్స్టాగ్రామ్ ప్రొఫైల్ కూడా ఉంటుంది. ఇన్స్టాగ్రామ్ పేజ్ కూడా ఫాలో అవ్వండి. ఓకేనా? లెట్స్ గో టు ద వీడియో. ఫస్ట్ సైజింగ్ యూనిట్స్ అంటే ఏంటి? ఏమేమి ఉంటాయి? మెయిన్‌గా యూజ్ చేసేది పిక్సెల్స్‌ని యూజ్ చేస్తారు ఎక్కువ. ఓకే. దాని తర్వాత వెర్టికల్ హైట్, వెర్టికల్ విడ్త్ అండ్ రెమ్. ఎక్కువగా యూజ్ చేసేది ఈ 4 అయితే ఎక్కువగా యూజ్ చేస్తా ఉంటారు. ఒక్కోదానికి ఎగ్జాంపుల్ అయితే నేను ఇక్కడ మీకు రిప్రజెంట్ చేసి చూపిస్తాను. ఓకేనా? దానికన్నా ముందు ఫస్ట్ ఏంటంటే ఒక డివ్ ట్యాగ్ అయితే మనం తీసుకుందాం. డివ్. ఒక క్లాస్‌ని అయితే ఇస్తున్నాను. క్లాస్ నేమ్ వచ్చేటప్పటికి బాక్స్. ఓకే. ఇక్కడ నేను ఒక కంటెంట్ అయితే ఇస్తున్నాను. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఒక కంటెంట్ అయితే నేను తీసుకున్నాను. నేను అక్కడ మీకు ఎగ్జిక్యూట్ చేసేది చూపిస్తాను. ఓకే. 1 సెకండ్. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఏదైతే ఈ కంటెంట్ ఉందో ఈ కంటెంట్‌కి ఫస్ట్ అయితే నేను బోర్డర్ అనేది అసైన్ చేస్తున్నా. ఓకే. దానికి ఇమ్మీడియేట్‌గా మనం స్టైల్ ట్యాగ్ తీసుకొని డాట్ బాక్స్ క్లాస్‌ని మనం స్టైల్‌లో డాట్‌తో రిప్రజెంట్ చేసుకుంటాము. ఫస్ట్ అయితే దీనికి బోర్డర్ అనేది అసైన్ చేద్దాం. బోర్డర్ 2 పిక్సెల్ సాలిడ్ రెడ్. ఓకే. ఓకే. తీసుకున్నాం గదా! ఇప్పుడు దీనికి ఏం చేద్దామంటే హైట్‌ని, విడ్త్‌ని అసైన్ చేద్దాం. ఫస్ట్ మనం చెప్పుకున్నట్టు ఏంటి పిక్సెల్స్‌లో చెప్పుకున్నాం గదా! మనం రిప్రజెంట్ చేసింది కూడా పిక్సెల్స్‌లోనే ఇస్తాను. చూడండి. ఓకే. ఫస్ట్ హైట్. 286 పిక్సెల్స్. నెక్స్ట్ విడ్త్. సేమ్ ఇద్దాం. 286 పిక్సెల్స్. ఇప్పుడు ఎగ్జిక్యూట్ చేసి చూద్దాం. చూసారు గదా! హైట్ 286 పిక్సెల్స్, విడ్త్ 286 పిక్సెల్స్ అయితే మనకు రావడం అయితే జరిగింది. ఇంకా కంటెంట్ అనేది ఇక్కడ ఇంకా స్పేస్ అనేది చాలా ఎక్కువగానే ఉంది. దట్స్ నాట్ అవర్ ప్రాబ్లమ్. సేమ్ ఇదే మనం పిక్సెల్స్ ప్లేస్‌లో వీహెచ్, వీడబ్ల్యూని రిప్రజెంట్ చేద్దాం. ఓకే. వీహెచ్, వీడబ్ల్యూ. 1 సెకండ్. వీడబ్ల్యూ. చూసారా? అదే ఇచ్చేటప్పటికి హైట్ అనేది చాలా లార్జ్‌గా అయితే వచ్చేసింది. దీన్ని బట్టి మేము అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే పిక్సెల్స్ యొక్క వాల్యూస్ విత్ వీహెచ్, వీడబ్ల్యూ యొక్క వాల్యూస్ టోటల్లీ డిఫరెంట్. 2 సేమ్ అయితే కాదు. దీన్ని బట్టి ఏం చేయాలి? వీటిల్ని అనేది బాగా తగ్గించాలి. ఓకే. బిట్వీన్ నంబర్ అనేది తీసేసాను. ఇప్పుడు చూడండి. చూసారా ఎంత డిఫరెన్స్ వచ్చిందో? అంటే పిక్సెల్స్‌కి ఇచ్చేంత వాల్యూస్ మనం వెర్టికల్ హైట్‌కి, వెర్టికల్ విడ్త్‌కి ఇవ్వాల్సిన అవసరం అయితే లేదు. కంప్లీట్‌గా డిఫరెంట్ అనమాట. ఇలాగ మన వాల్యూస్ అనేవి చాలా చూసుకొని అయితే ఇవ్వాల్సి ఉంటుంది. ఎందుకంటే మనం టెస్టింగ్ చేసుకున్న ఏదైనా రిలీజ్ చేస్తాం కాబట్టి ప్రాబ్లమ్ అయితే ఉండదు. వన్స్ వీహెచ్‌కిని, వీడబ్ల్యూకి, పిక్సెల్స్‌కి సేమ్ వాల్యూస్ అయితే ఇవ్వద్దు. ఓకే. దట్స్ ద మెయిన్ పాయింట్. నెక్స్ట్ ఫైనల్లీ ఉండేదేంటంటే రెమ్. రెమ్. అసలు రెమ్ అంటే ఏంటి? దానికొక పాయింట్స్ అయితే ఉన్నాయి. అది చెప్తాను సింపుల్‌గా చూడండి. ఓకేనా? 1 రెమ్ వచ్చేటప్పటికి 16 పిక్సెల్స్. ఓకే. ఆటోమేటిక్‌గా 0.5 రెమ్ వచ్చేటప్పటికి మనకు తెలిసింది 8 పిక్సెల్స్. ఓకే. ఇప్పుడు చేంజ్ చేసి చూద్దాం. ఓకే. ఇక్కడ 2 పిక్సెల్స్ అని ఇచ్చాను గదా! దాన్నైతే డిస్టర్బ్ చేయొద్దు. ఈటిలనైతే చేంజ్ చేద్దాం నార్మల్‌గా. 16 పిక్సెల్స్ వచ్చేటప్పటికి 1 రెమ్ అంటున్నాడు కాబట్టి మనం నార్మల్‌గా రాండమ్‌గానే ఇద్దాం. మనదంత ఫిక్స్‌డ్‌గా అవసరం అయితే లేదు. మనం రాండమ్‌గా వాల్యూస్ అయితే ఇద్దాం. ఓకే. విడ్త్ 25 రెమ్. విడ్త్ 25 రెమ్. 1 సెకండ్. 25 రెమ్. ఎంటర్. చూసారా ఇంక ఎంత స్పేస్ వచ్చిందో? ఇంకా కొంచెం తగ్గించాలి మనం. ఎందుకంటే ఒక్క రెమ్ వచ్చేటప్పటికి 16 పిక్సెల్స్ కాబట్టి దాన్ని బట్టి మనం చాలా అయితే కంట్రోల్‌గా అయితే ఉంది. మనకిక్కడ చూసుకున్నట్టయితే విడ్త్ అనేది సరిపోయింది. విడ్త్ కన్నా హైట్ ఎక్కువ తగ్గించాలి. ఓకే. మన హైట్ అనేది కొంచెం ఎక్కువ తగ్గుతది. 20 ఈజ్ ఎనఫ్. 23 ఈజ్ ఎనఫ్.
ఓకే. దట్స్ ఇట్. మనకు కావాల్సిన విధంగా మన వాల్యూస్ అయితే అడ్జస్ట్ చేసుకోవచ్చు. మీకు కాన్సెప్ట్ అయితే అర్థం అవ్వడానికి నేను ఒక చిన్న ఎగ్జాంపుల్ అయితే తీసుకోవాల్సొచ్చింది. బాక్స్ అని ఒక ఎగ్జాంపుల్. దీన్ని బట్టి మనం ఏదైతే ప్యాడింగ్ గాని, అట్ ద సేమ్ టైమ్ మన సైజెస్ డిఫైన్ చేసేటప్పుడు మనం డిఫరెంట్ డిఫరెంట్ యూనిట్స్ అయితే యూజ్ చేయొచ్చు. ఎక్కువగా యూజ్ చేసేదందరూ పిక్సెల్స్ కింద యూజ్ చేస్తారు. పర్టిక్యులర్‌గా చాలామంది ప్రో డెవలపర్స్ మాత్రం ఎక్కువ యూజ్ చేసేది ఈ వీహెచ్, వీడబ్ల్యూ అండ్ రిమ్ అనేది. ఓకేనా? ఇంకా సైజింగ్ యూనిట్స్ గురించి మీకేదైనా ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్‌లో మెన్షన్ చేయండి. ఆర్ ఎల్స్ మన టెలిగ్రామ్ ఛానల్ ఒక లింక్ అనేది డిస్క్రిప్షన్‌లో ఉంటుంది. అక్కడి నుంచైతే మీరు మన డిస్క్రిప్షన్‌లో ఉన్న టెలిగ్రామ్ లింక్ ద్వారా జాయిన్ అయ్యి అలాగైతే మీకేమైనా ప్రాబ్లమ్ ఉంటే ఈ వీడియోని సెండ్ చేసి డౌట్స్ ఏమైనా ఉంటే అడగండి. అక్కడి నుంచి అయితే నేను రిప్లై అయితే ఇస్తాను. ఆర్ ఎల్స్ ఇన్‌స్టా పేజ్ నుంచి అయితే కూడా నన్ను ఫాలో అవ్వచ్చు. ఇన్‌స్టా పేజ్ యొక్క లింక్ అనేది కూడా నేను డిస్క్రిప్షన్‌లో అయితే ప్రొవైడ్ చేస్తాను. ఓకే. దట్స్ ఆల్ అబౌట్ దిస్ వీడియో. బై ఫ్రెండ్స్. నెక్స్ట్ అప్‌కమింగ్ వీడియోస్‌లో డిఫరెంట్ కాన్సెప్ట్స్ మీ ముందుకైతే వస్తాను. ఓకే. బై ఫ్రెండ్స్.